పుల్లారావు గారి కుమారుడి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్నికల వేళ ఒక ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని పెట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంట ఈ సంస్థ ద్వారా అరెస్ట్ చేయించి ఇప్పటి వరకు ఎక్కడున్నారో కూడా తెలియకుండా మరి ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనికి ప్రభుత్వమే బాధ్యత. ఇమ్మీడియట్గా బేషరతుగా షరతుని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ అని చెప్పి రెవెన్యూ ఇంటెలిజెన్స్ చెప్పి ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో భయభ్రాంతులకు గురి చేసే విధంగా రాజకీయాల కోసం వాడుకునే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు, ఎంతమంది మీద మీరు కేసులు పెట్టారు, ఎంతమందిని మీరు ఇబ్బంది పెట్టారనేది బయట పెట్టగల దమ్ము మీకుందా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పటి వరకు సిఐడిని అడ్డం పెట్టుకుని సిఐడి ద్వారా అక్రమ కేసులు పెట్టి అనేక మందిని ఇబ్బంది పెట్టి ఈరోజు మళ్ళీ కొత్తగా ఈ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఈరోజు ఇటువంటి కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి పొందడం కోసం అభ్యర్థులు బలహీనపరచాలనే ఒక దుర్బుద్ధితో ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇది ఎక్కువ కాలం కొనసాగదు. అధికారులు కూడా చెప్తా ఉన్నాం, ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మీరు కానీ సహకరిస్తే ఖచ్చితంగా రేపు మూల్యం చెల్లించుకుంటారు. ఇవాళ ఇమ్మీడియట్గా షరత్ ఎక్కడున్నా కూడా బేషరతుగా విడుదల చేయాలి. చేసిన దానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిద్దాం. ఇలాంటి కుట్రలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం. అరాచకాలు చేస్తూ వ్యాపారులను వేధిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం. ఇప్పటికైనా అధికారులు వెంటనే షరత్ని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. జగన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అభ్యర్థుల మీద, లేదంటే గతంలో మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్యేల్ని ఏదో విధంగా తన కక్ష సాధింపుతో ఎన్నికల్లో భయపెట్టాలని చూస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా, పత్తిపాటి పుల్లారావు కొడుకు ఏదైతే షరత్ అక్రమ అరెస్టు దేని గురించి చేశావు నువ్వు? 40 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతున్న వైసీపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ఏ సమస్య లేనటువంటి ఇష్యూలో, ఏ సంబంధం లేనటువంటి షరత్ని ఎందుకు అరెస్ట్ చేశారు? దీనికి సమాధానం చెప్పాలా? 40 రోజులు అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. డిఆర్ఐ ఎంతమంది పెట్టారయ్యా మీరు కేసులు? ఇంతకుముందు ఎంతమంది మీద మీరు ఇచ్చేశారయ్యా? మీరు ఇవాళ తాడేపల్లి ఆదేశాలను పాటిస్తూ తాడేపల్లి చెప్పిందని చెప్పి పత్తిపాటి పుల్లారావును భయపెట్టడం కోసం వాళ్ళ కుమారుడిని అక్రమ కేసులు ఇరికిస్తారా? 40 రోజుల తర్వాత వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంటుంది. ప్రతి దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపిస్తాం. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. జగన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపులకి మిమ్మల్ని వాడుకుంటా ఉన్నాడు. పోలీసులకు గాని, సిఐడి అధికారులకు గాని, ఇలాంటి అధికారులకు గాని అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు ఖచ్చితంగా కోర్టుల్లో సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీ సర్వీస్ రికార్డ్స్ తో పాడైపోతాయని కూడా హెచ్చరిస్తా ఉన్నా. పత్తిపాటి పుల్లారావు కొడుకుని షరత్తుని వెంటనే ఆయనకి చూపించాలి. తండ్రికి ఏ అక్రమ కేసులు పెట్టారో కోర్టు ముందు పెట్టాలా. ఖచ్చితంగా ఆయన మీద పెట్టిన అక్రమ కేసుల్ని తొలగించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టదని కూడా హెచ్చరిస్తాం. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు శరత్ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పోయే కాలం దగ్గర పడ్డా కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గు రావట్లా. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పత్తిపాటి పుల్లారావుని ప్రకటించిన రోజే వారి కుమారుడు శరత్పై కేసు నమోదు చేసి ఈరోజు అర్ధాంతరంగా అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా ఘోరమైన అంశం. జగన్మోహన్ రెడ్డి
ఈ సంస్థల్ని నిన్నటిదాకా సిఐడిని వాడాడు. ఇప్పుడు ఏపీఎస్టీ డిఆర్ఐ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్టేట్, ఇది అసలు ఎందుకు ఏర్పడిందో తెలియదు, ఎప్పుడు ఏర్పడిందో తెలియదు. ఈ రోజు వరకు ఈ సంస్థ ఎంతమంది మీద కేసులు పెట్టింది, ఎంతమంది వ్యాపారస్తుల్ని వేధించింది లెక్క చెప్పమనండి. వెళ్ళి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల్ని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని వేధింపులకు గురి చేసి భయభ్రాంతులు సృష్టించాలని చెప్పి చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం. ఈ వైసీపీకి జేబు సంస్థలుగా సిఐడి, ఇప్పుడు డిఆర్ఐ పనిచేస్తామని అనేది యథార్థం. ఇవాళ ఇటువంటి పనులు ఇప్పటికన్నా మానుకోవాలి. వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఉండాలి కానీ భక్షించడానికి కాదు. ప్రభుత్వం 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉంది, 40 రోజుల్లో మొత్తం పూర్తి అవబోతా ఉంది ప్రక్రియ అంతా. ఇంకా ఇప్పటికన్నా ఈ అధికారులు జాగీర్లుగా తయారయ్యి వీళ్ళు అడుగులకు మడుగులు వస్తూ ఉన్నారు. వీళ్ళు ఇంతకింత మూల్యం చెల్లించుకుంటారు. అసలు ఏపీ ఎస్డిఆర్ఐ ఏంటి, అసలు ఆ సంస్థ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఉండదు డిఆర్ఐ అనేది, రెవెన్యూ ఇంటెలిజెన్స్ సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్లో అసలు ఉండదు, లేని సృష్టించారు. రాజకీయ కక్షలు తీర్చుకోవడం కోసం ఈ వ్యవస్థను సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పనికి మాలిన పనులు ఇప్పుడన్నా మానుకోవా? నువ్వు మానుకోకపోతే కనీసం మీరన్నా బుద్ధి తెచ్చుకోండి. ఇటువంటి సహకరించే విధానాలు మానుకోండి. ఇవాళ తక్షణమే ప్రత్తిపాటి పుల్లారావు గారి కొడుకుని ఇమ్మీడియట్గా బేషరతుగా విడుదల చేయాలి. లేకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు మేము చేపట్టాల్సి ఉంటుంది. తీవ్రంగా దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం.